మా ఇప్పుడే సిరీస్ అయితే కంప్లీట్ సిరీస్ విషయానికి వస్తే ద డే ఆఫ్ జాకిల్ సిరీస్ చూడగానే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఛానల్ని చూస్తురు కానీ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయట్లే మా, ప్లీజ్ సపోర్ట్ మా. బిజినెస్ మ్యాన్లు మన హీరోకి ఒక కేసు అప్పు చెబితే వ్యక్తిని చంపడానికి మన హీరో ఎంత దూరమైనా వెళ్తాడు. ఆయన ఒక మాట ఇస్తే ఆ మాట కోసం ఆయన ప్రాణ త్యాగాలనే చేస్తాడు. చాలా మంది విలన్స్ తుపాకీ పట్టుకొని అలా కాల్ చేస్తూ ఉంటారు. కానీ ఈ మూవీలో హీరో స్నైపర్ పట్టుకొని స్కోప్ వేసి ఆయన కంట్రోలర్ లేపైనా అలాగే గాలి వస్తున్నా సౌండ్ వస్తున్నా అయ్యానా మనిషిని చంపటం అయితే ఆఫ్ చేస్తాడనుకోవచ్చు. ఒక రోజు ముందు ఒక మనిషిని చంపాలంటే ఆ నైటే ఫేస్ కి అయితే ఒక మార్పిడి అయితే చేస్తాడనుకోవచ్చు. మైండ్ బ్లోయింగ్ ఒక సస్పెన్స్ అనుకోవచ్చు మనం. మూవీ స్టార్టింగ్ కాంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా ఎక్కడ కూడా మీకు స్లో అనిపించదు. ఎమోషన్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ, సెంటిమెంట్ సీన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్ని కూడా హైలైట్ అనుకోవచ్చు ఈ మూవీకి. ఫ్యామిలీతో 100% వాచింగ్ చేయొచ్చు. బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏం లేదు ఈ మూవీలో. డైరెక్టర్ ఇప్పటికీ చాలా మంచి మూవీస్ తీశాడు. ఈ మూవీ తోటి మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ పడింది అనుకోవచ్చు. ఫస్ట్ సిరీసే ఈ రేంజ్ లో ఉంటుందంటే సెకండ్ సిరీస్ లో ఏ రేంజ్ లో ఉంటుందో మనం ఆలోచన. మీకు ఈ సిరీస్ కావాలంటే ఎక్కడ దొరికిందో తెలుసు కదా, పోయి చూడండి. మన ఛానల్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ.